మనం పని చేసుకునేటప్పుడు ఏదర్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నా లేదు ఇంట్లోనో పీజీలోనో ఉంటూ పని చేస్తున్నా ఎక్కడో దగ్గర ఇంట్లో ఏదో ఒక మూల ఒక చిన్న వర్క్ స్పేస్ అనేది మనం మెయింటైన్ చేస్తుంటాం. అక్కడ కూర్చొని పని చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి ఒక వర్క్ స్పేస్లో అలాంటి ఒక డెస్క్ ఏరియాలో మీకు యూజ్ అయ్యే ఒక 10 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ని ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. ఈ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీ డెస్క్ ఏరియాలో మీరు ఎక్కడైతే కూర్చొని పని చేసుకుంటుంటారో అక్కడ మీకు ఈ గ్యాడ్జెట్స్ చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా బిలో 500 రూపాయల లోపే అన్ని ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఒక్క ప్రొడక్ట్ తప్పించి మిగతావన్నీ 500 రూపాయల లోపే వచ్చేస్తాయి. వీటిలో 8 గ్యాడ్జెట్స్ వరకు ఖచ్చితంగా చాలా మందికి యూజ్ అవుతాయి. బట్ ఒక 2 గ్యాడ్జెట్స్ మాత్రం అవి యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ కాదు, జస్ట్ షోకి కొంచెం సోకులు ఎక్కువ వాళ్ళు అట్లాంటివి కొనుక్కోవచ్చు. ఒక 2 గ్యాడ్జెట్స్ మాత్రం అలాంటివి ఉంటాయి. బట్ రిమైనింగ్ 8 గ్యాడ్జెట్స్ చాలా మందికి యూజ్ అవుతాయి. సో ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంటాను. నేను ఉన్నప్పుడు ప్రైజెస్ వేరు ఉంటాయి, ఇప్పుడు మీరు చెక్ చేసేటప్పుడు ప్రైజెస్ మారిపోతుంటాయి. సో నేను ప్రైజెస్ చెప్పట్లా, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. సో ఇంకా మనం గ్యాడ్జెట్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్యాడ్జెట్, మనం డెస్క్ మీద కూర్చొని చాలా రకాల పనులు చేస్తుంటాం. వాటిలో మెయిన్ గా మనం చేసే పని రాయడం, నోట్స్ రాసుకోవడము, వర్క్ చేసేటప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉంటాము. సో అలాంటి టైంలో మనకి చాలా పెన్లు అవసరం అవుతూ ఉంటాయి. సో డెస్క్ మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న పెన్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ పెన్ స్టాండ్ నార్మల్ గా ఉంటే కిక్కే ఉంది, కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది. ఇది 3-in-1 పెన్ స్టాండ్. చూడడానికి చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది, బట్ దీనిలో చాలా రకాల పనులు చేసుకోవచ్చు. ఫస్ట్ ది పైన మీరు పెన్లు పెట్టుకోవచ్చు, చాలా స్పేస్ ఉంటుంది. మీరు చిన్న సైజ్ ఏసీ రిమోట్లు అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ రెండోది, మీరు జస్ట్ దీన్ని పవర్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు టైం కనిపిస్తూ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టచ్ బటన్ ఉంటుంది. జస్ట్ ఈ టచ్ బటన్ టచ్ చేయగానే ఇక్కడ ఒక లైట్ గ్లో అవుతుంది. దీనిలో 3 డిఫరెంట్ లైట్స్ గ్లో అవుతాయి. మీడియం లైట్, కూల్ లైట్, వామ్ లైట్, 3 రకాల లైట్స్. వాటిలో కూడా ఇంటెన్సిటీస్ చేంజ్ అవుతాయి. మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్రైట్నెస్ తగ్గిపోతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు బెడ్ లైట్ లాగా యూజ్ చేసుకోవాలి, నిద్రపోయేటప్పుడు చిన్న ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవాలన్నా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా రకాలుగా ఈ గ్యాడ్జెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కంటిన్యూస్ గా వైర్ కనెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఈ టైప్ సి పోర్ట్ ద్వారా ఈ డివైస్ ని చార్జ్ చేసి మీరు వైర్లెస్ గా కూడా ఈ డివైస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. రేటింగ్ ఇమ్మంటే 10/10 ఇస్తాను. లేదు నాకు ఇది సరిపోదు, ఇంకా క్రేజీగా ఇంకా వెరైటీగా ఉండే ఒక పెన్ స్టాండ్ కావాలి అనుకుంటే మీకు రెండో గ్యాడ్జెట్ ఉంటుంది. అదే కస్టమైజ్డ్ పెన్ స్టాండ్. ఇది మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక క్లాక్ ఉంటుంది, ఒక వింటేజ్ క్లాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ క్లాక్ పైనే మీకు వచ్చే స్పేస్ ఉంటుంది. మీరు పెన్లు కానీ చిన్న రిమోట్లు కానీ ఏమైనా సరే పెట్టుకోవచ్చు. ఇదంతా ఓకే, బట్ రైట్ సైడ్ మాత్రం ఒక చిన్న గ్లాస్ మీద మీ పేరు, మీ ప్రొఫెషన్ రాసి ఉంటుంది. జస్ట్ మీరు వర్క్ చేసిన డెస్క్ మీద మీ పేరు, మీ ప్రొఫెషన్ ఉంటే వచ్చిన వాళ్ళకి ఎంత అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇది జస్ట్ గ్లాస్ మాత్రమే కాదు, దీనికి ఒక USB పోర్ట్ ఉంటుంది. దీన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి లైట్ గ్లో అవుతుంది. సో ఇక్కడ గ్లాస్ అనేది కొంచెం మెరుస్తా కనిపిస్తూ ఉంటుంది. డెస్క్ మీద ఇది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ పేరు, ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ లో ఏదైనా రోల్ మీద వర్క్ చేస్తున్నారు, ఆ రోల్ ఇచ్చుకోవచ్చు. లేదా మీకు ఏది ఇంట్రెస్టో దాన్ని ఇచ్చుకోవచ్చు. సో ఇది అమెజాన్ లోనే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అమెజాన్ లోనే కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకొని ఇది తెప్పించుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇవన్నీ కూడా రిమూవబుల్ అనమాట. దీనికి ఏం అటాచ్మెంట్స్ ఉండవు, జస్ట్ అట్లా పెట్టేసి వదిలేయడమే. సో ఒకవేళ అతికిచ్చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ప్రోడక్ట్ మాత్రం బాగుంది. 8 అంటే ఇవ్వచ్చు. సరే, పెన్లు పెట్టేసుకున్నాం, పని చేయడం స్టార్ట్ చేసాం. ఈ రోజు మనం ఏం పనులు చేయాలి, ఏ టాస్క్లు కంప్లీట్ చేయాలని మనం స్టార్టింగ్ లో ఏదో అనుకుంటాం, బట్ రోజు ఎండ్ అయ్యేసరికి మనం ఏదో ఒక టాస్క్ మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఈ వైట్ బోర్డ్ ని తీసుకోవచ్చు. ఇది మీ డెస్క్ ముందు పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. మీ మానిటర్ ముందు ఇది పెట్టేసుకుంటే అసలు ఇది ఉన్నట్టు కూడా అనిపించదు. ఇదంతా కూడా మనకి వైట్ బోర్డ్ అనమాట. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల చాలా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. వీళ్ళు లోపల ఒక మార్కర్, ఒక డస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింపుల్ గా ఈ మార్కర్ తో మీరు రోజు చేసే పనులు, ఆ రోజు ఏమేం చేయాలో అవన్నీ నోట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఈజీగా తుడిపేసుకోవచ్చు. అండ్ లోపల మీరు పెన్లు కానీ ఇంకేమైనా పెట్టుకోవాలన్నా కూడా చాలా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, ఈజీగా అన్ని పెట్టుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మనకు ఒక ఫోన్ హోల్డర్ ఉంటుంది. ఇక్కడ ఫోన్ తో పాటు ట్యాబ్ కూడా నిలబెట్టుకోవచ్చు, చాలా స్పేస్ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్ గా యూజ్ చేసే పెన్ను, ఆ పెన్ ఇక్కడ పెట్టేసుకుంటే వర్క్ చేసేటప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో దీనిలో చాలా చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఒక డెస్క్ మీద పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గ్యాడ్జెట్ ఇది. ఇది ఒక్కటి కొంచెం కాస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే పర్చేస్ చేయొచ్చు. నాకైతే నచ్చింది, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అందువల్ల దీనికి 8/10 ఇస్తాను. సరే, ఈ రోజు ఏమేమి టాస్క్లు చేయాలో రాసేసుకున్నాం. పెన్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చొని రాయడం స్టార్ట్ చేస్తాం. ఏదో ఒక నోట్స్ తీసుకోవడము, ఏదో ఒకటి రాస్తూ ఉన్నాము. సడన్ గా ఏదో ఒకటి మిస్టేక్స్ పడతా ఉంటాయి. ఆ పేపర్ చింపేస్తున్నాం, ఎక్కడ పడేలా అర్థం కావట్లేదు. మన దగ్గర డస్ట్బిన్ లేదు, మనం వర్క్ చేసే స్పేసే చిన్నది. అక్కడ మళ్ళీ ఇంకో పెద్ద డస్ట్బిన్ తెచ్చి పెట్టుకోవాలంటే చాలా కష్టం అయిపోద్ది. అలాంటి వాళ్ళకి ఒక పోర్టబుల్ డెస్క్ డస్ట్బిన్ ఇది. చాలా చిన్న సైజ్ లో ఉంటుంది, చిన్న సైజ్ డస్ట్బిన్ ఇది. ఇక్కడ పుష్ అనే ఒక స్టిక్కర్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే డస్ట్బిన్ ఓపెన్ అవుతుంది. మీరు చింపేసిన చిత్తుకాయతాలు, షార్ప్నర్ పొడులు ఏ ఉన్నా సరే అవన్నీ దీనిలో పడేసుకొని మీరు ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయచ్చు. చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే
ఎక్కువగా ఇట్లా పేపర్లు చింపేయడం, ఎక్కువ డస్క్ ఏరియాలో ఎక్కువ చెత్త ఫామ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా యూస్ఫుల్, 10/10 ఇస్తాను. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్, మనం పని చేసుకునేటప్పుడు టైం ఎంతో చూసుకోవాలని చెప్పి మనం ఫోన్ ఊరికే ఓపెన్ చేస్తూ ఉంటాం. ఎవరో ఒక ఫ్రెండ్ ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టుంటారు, మనం ఇంకా అది ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాము. సో టైం కోసం ఊరికే ఫోన్ ఓపెన్ చేయకుండా మన డెస్క్ మీద ఒక చిన్న క్లాక్ ఉంటే బాగుంటుంది కదా. సో అలాంటిదే ఈ చిన్న మినీ సైజ్ క్లాక్ అనమాట. అఫ్ కోర్స్ చేతికి వాచ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ చాలా మందికి వాచ్ పెట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ క్లాక్ చాలా యూజ్ అవుతుంది. దీనికి ఏమి పవర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ ఒక 3 బ్యాటరీస్ పెట్టుకుంటే బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటుంది. ముందు పెద్ద సైజ్ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ టైం తో పాటు అలారం సెట్ చేసుకోవచ్చు, డేట్, మంత్ ఉంటుంది, అండ్ రూమ్ టెంపరేచర్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలన్నా బ్యాక్ సైడ్ ప్రతి దానికి బటన్స్ కనిపిస్తూ ఉంటాయి, అన్ని చేంజ్ చేసుకోవచ్చు. దీనికి తోడు పైన స్నూజ్ కి లైట్ కి ఒక బటన్ ఉంటుంది. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేయగానే లైట్ ఆన్ అవుతుంది. ఒకవేళ మీరు చీకట్లో కూర్చొని పని చేసుకుంటుంటే జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే లైట్ గ్లో అవుతుంది. సో డివైస్ అయితే చూడడానికి బాగుంది, కానీ దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే మాత్రం నాకు అంత నచ్చలేదు. స్ట్రైట్ గా చూసినప్పుడు బాగానే ఉంది, కానీ లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ చూసినప్పుడు వ్యూయింగ్ యాంగిల్ సరిగ్గా లేదు. సో అందువల్ల నేను దీనికి 6/10 ఇస్తాను. బట్ మంచి బడ్జెట్ ప్రైస్ లో వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్, చాలా మంది వర్క్ చేసుకునేటప్పుడు చాలా డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఫోటోషాప్ ఇట్లాంటివి వాడుతుంటారు, కొంతమంది ఎక్సెల్, వర్డ్, పీపీటీ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎక్సెల్, పీపీటీ, వర్డ్ లో చాలా రకాల షార్ట్ కట్స్ ఉంటాయి. అన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అయిపోద్ది. ప్రతిసారి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆ షార్ట్ కట్ యూజ్ చేయడం ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్ గా ఈ షార్ట్ కట్స్ మౌస్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఒక పెద్ద మౌస్ ప్యాడ్, కీబోర్డ్ ప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో అన్ని రకాల షార్ట్ కట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫోటోషాప్ షార్ట్ కట్స్, ఏఐ షార్ట్ కట్స్, వర్డ్, ఎక్సెల్, పీపీటీ ఇలా అన్నిట్లో మేజర్ గా యూజ్ అయ్యే షార్ట్ కట్స్ మొత్తం ఈ మౌస్ ప్యాడ్ మీద ఉంటాయి. మౌస్ ప్యాడ్ క్వాలిటీ బాగుంది, కిందంతా మంచి టెక్స్చర్ డిజైన్ తో వస్తుంది. సో మీరు టేబుల్ మీద పెట్టినప్పుడు జారిపోవడం, కదిలిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఉండవు. చాలా స్టేబుల్ గా నిలబడుతుంది. మేజర్ గా మనకి యూజ్ అయ్యే షార్ట్ కట్స్ మొత్తం దీనిలో ప్రింట్ చేసి ఇచ్చారు. సో ఎవరైనా షార్ట్ కట్స్ మర్చిపోతుంటాను, లేదంటే వర్డ్ లో, ఎక్సెల్ లో ఎక్కువగా పని చేస్తుంటా అనుకునే వాళ్ళకి ఈ షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి అనుకుంటే ఈ మౌస్ ప్యాడ్ మీరు ట్రై చేయొచ్చు. సో ఎవరికైతే షార్ట్ కట్స్ యూజ్ అవుతాయో వాళ్ళకి 9/10, ఎవరికైతే షార్ట్ కట్స్ అసలు అవసరమే లేదనుకుంటారో వాళ్ళకి ఇది లైట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్, చాలా మంది మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఒకటే డెస్క్ దగ్గర, ఒకటే టేబుల్ దగ్గర కూర్చొని గంటలు పని చేస్తూనే ఉంటారు. అలా గంటలు గమ్మును కూర్చొని ఉంటే మన పాదాలు తిమ్మిరెక్కిపోతూ ఉంటాయి, స్పర్శపోతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా అంత జరగదు. సో అలా ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళకి ఈ మెడల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు యూజ్ అయ్యే బెస్ట్ గ్యాడ్జెట్ ఈ ఫుట్ మసాజర్. ఇదేమి లోపల మిషనరీ ఉండే ఒక ప్రొఫెషనల్ మసాజర్ ఏం కాదు, సింపుల్ మసాజర్, చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు 2 కాళ్ళకి ఒక రోలింగ్ వీల్ డిజైన్ ఉంటుంది. ఇట్లా కాలుతో ఇట్లా రుద్దుతా ఉంటే ఆ వీల్స్ తిరుగుతూ ఉంటాయి. దాని మీద కాలు పెట్టినప్పుడు మీ ఫుట్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. డాక్టర్స్ కూడా ఇది బాగా రికమెండ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు గంటలు వర్క్ చేస్తూ కాళ్ళు తిమ్మిరెక్కిపోవడం, కాళ్ళు నొప్పులు పుట్టడం ఇట్లాంటి జరుగుతూ ఉంటే ఈ మసాజర్ మీకు చాలా యూజ్ అవుతుంది. 8/10 ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఈ పొమోడోరో. దీని గురించి నేను ఆల్రెడీ ఒక గ్యాడ్జెట్స్ వీడియోలో చెప్పాను అనుకుంటా. కాకపోతే డెస్క్ గ్యాడ్జెట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ మీ డెస్క్ మీద ఉండాలి. ఎందుకంటే చాలా మంది పని చేసుకునేటప్పుడు ఈజీగా డైవర్ట్ అయిపోతుంటాం, వర్క్ పక్కన పెట్టేసి ఏదో పని చేసుకుంటూ ఉంటాము. సో అలా అవ్వకుండా ఈ పొమోడోరో చాలా యూజ్ అవుతుంది. ఈ పొమోడోరో నేను 1 year నుంచి నా డెస్క్ మీద యూజ్ చేస్తున్నా. ఈ పొమోడోరో నేను ఎప్పుడైతే ఆన్ చేస్తానో అప్పుడు మాత్రం నేను వర్క్ చాలా ఎఫిషియెంట్ గా చేస్తాను. ఈ పొమోడోరో యూజ్ చేయకుండా ఉంటే నేను డైవర్ట్ అయిపోతుంటా. సో ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. మీరు ఇట్లా ఏది కొనకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా మీ డెస్క్ మీద ఉండేటట్టు చూసుకోండి. మీరు ఒకవేళ 6 గంటల సేపు ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఒక 1/2 hour వర్క్ చేయాలి అని ఫిక్స్ అయితే జస్ట్ ఈ టైమర్ ని ఒక 1/2 hour సెట్ చేసుకోండి. చిన్నగా ఇట్లా టైమర్ సౌండ్ వస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. సో మీకు సబ్ కాన్షియస్ గా ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, అరే టైం అయిపోతుంది, టైం ఇస్ గెటింగ్ అప్ అని సబ్ కాన్షియస్ గా మీకు అనిపిస్తూ ఉంటుంది. దానికోసం మీరు కూర్చొని పని చేస్తారు. అండ్ మంచి టైమర్ అయిపోగానే ఇట్లా ఒక అలారం మోగుద్ది. సో చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్, ప్రొడక్టివిటీ బాగా పెంచుద్ది. 100/10 ఖచ్చితంగా మీ డెస్క్ మీద ఉండాలి ఇది. సో ఇవి 8 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్. సో ఇవన్నీ కూడా మీ డెస్క్ మీద చాలా వాల్యూ యాడ్ చేస్తాయి. ఇప్పుడు నేను చూపించబోయే 2 గ్యాడ్జెట్స్ మీరు కొనకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఉంటే కొంచెం యూనిక్ గా చూడడానికి కొంచెం వెరైటీగా కనిపిస్తూ ఉంటుంది. వాటిలో ఫస్ట్ది, మీరు ఏదైనా రాసుకుంటున్నప్పుడు, బుక్ లో రాసుకుంటా ఉన్నప్పుడు పేపర్లు ఎగిరిపోతూ ఉంటాయి. అలా ఎగిరిపోతా ఉన్నప్పుడు మీరు ఏదో ఒక పేపర్ వెయిట్, ఒక ఫోన్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. అలా ఏది పడితే అది పెట్టకుండా ఒక గోల్డ్ బార్ పెడితే ఎలా ఉంటుంది? ఇది రియల్ గోల్డ్ బార్ కాదు, ఇది ఒక పేపర్ వెయిట్. చూడడానికి సేమ్ రియల్ గోల్డ్ బార్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ రబ్బర్ ఉంటుంది. సో పేపర్ మీద పెట్టినా జారిపోదు. చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది. డెస్క్ మీద ఖచ్చితంగా ఒక అటెన్షన్ ఇస్తుంది. ఇది గోల్డ్ లోనే కాదు, మీకు సిల్వర్, కాపర్ అన్ని కలిపి కూడా మీకు సెటిల్ గా అమ్ముతా ఉంటారు. ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అందువల్ల నేను దీనికి 7/10 ఇస్తాను. కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ గ్యాడ్జెట్, ఈ పెన్ స్టాండ్ లో మీ దగ్గర ఉన్న పెన్నుల్లో చాలా రకాల పెన్నులు ఉంటాయి. బట్ ఒక్క పెన్ ని మాత్రం మీరు మెయిన్ గా యూజ్ చేస్తుంటారు, నాకు ఈ పెన్ లాగా. సో మెయిన్ పెన్ కోసం మీరు ఊరికే
స్టాండ్ దగ్గరికి ఆడి దగ్గరికి ఇటు దగ్గరికి వెళ్లకుండా మీకోసం ఒకడు రాత్రి మోర్లు ఈ పెన్ను పట్టుకుంటే ఎలా ఉంటుంది. ఇది ఒక నింజా యాక్షన్ ఫిగర్ పెన్ హోల్డర్. వీడు ఇక్కడ చేతులు జాపుంటాడు, అక్కడ మీరు పెన్ను నిలబెట్టేస్తే మీకోసం రాత్రి మోర్లు వీడు మోస్తా ఉంటాడు. ఆ పెన్ని మీరు వర్క్ స్పేస్ రాగానే పెన్ అందిస్తాడు, పెన్ తీసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. అయిపోగానే మళ్ళీ వీడి చేతికి ఇచ్చేస్తే వీడు పాపం మోస్తా ఉంటాడు. సో చూడడానికి వెరైటీగా యూనిక్ గా ఉంటుంది. ఇది అందరినీ కొనమని నేను చెప్పను, బట్ యూనిక్ గా మీ డెస్క్ ఏరియాలో కొత్తగా కనిపించాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. సో ఇవి 10 గ్యాడ్జెట్స్ అయితే. సో ఈ గ్యాడ్జెట్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంటాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. 2K లైక్స్ టార్గెట్, 2K లైక్స్ కంప్లీట్ చేస్తే డెస్క్ గ్యాడ్జెట్స్ పార్ట్ 2 తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.